నువ్వు ఉన్నదే చైతన్యంలో అయినప్పుడు ఆ చైతన్యాన్ని ఎలా తెలుసుకోగలుగుతావు? ఇది ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం. సో, అనాదిగా మన చుట్టూ ఒక మహత్తరమైనటువంటి, ఒక అందమైనటువంటి కారాగారం నిర్మించబడింది. ఇది నేనంటాను మతం అనే కారాగారం అంటాను నేను. అది చూడ్డానికి చాలా అందంగా ఉంటది. కానీ మనిషిని తన గురించి తాను తెలుసుకోకుండా బంధించేస్తుంది. సాధారణంగా సత్యాన్ని లేదా చైతన్యాన్ని తెలుసుకునే అవకాశమే లేదు. ఎందుకంటే నీలో నిండి ఉన్నదే చైతన్యం. నువ్వు చైతన్యాన్ని శ్వాసిస్తున్నావు. నీ ఉచ్ఛ్వాస నిశ్వాసాల్లో చైతన్యం ఉంది. కొత్తగా తెలుసుకునేదేముంది? అయితే ఇక్కడ నిన్ను పూర్తిగా మాయ చేస్తున్నది నీ మనస్సు. మనస్సే నీకు సత్యానికి మధ్య ఒక బలమైనటువంటి గోడ నిర్మితం అయ్యి ఉన్నది. నిర్మించిందనే చెప్తాను. ఎప్పటి వరకు అయితే నీ మనస్సు శూన్యం కాదో, అంటే మనోశూన్యత కాదో, నీకు సత్యం అవగతం కాదు. నువ్వు ఉన్నదే సత్యంలో, నువ్వు ఉన్నదే చైతన్యంలో, నువ్వు శ్వాసిస్తున్నదే చైతన్యాన్ని. అది నీకు అవగతం కావాలి. ఎలా అవుతుంది? అవ్వాల్సిన అవసరం లేదు. నేను చెప్పాల్సిన విషయం కూడా అదే. దేన్నైతే నువ్వు తెలుసుకోవాలనుకుంటున్నావో తెలుసుకునే అవసరం లేదు అంటాను నేను. నీ శ్వాసను నువ్వు ఎలా తెలుసుకుంటావు? చైతన్యం కూడా అంతే. నీ భాషలో చెప్పాలంటే దేవుడు, ఇక భగవత్ చైతన్యం. యాక్చువల్గా ఆ పదానికి చైతన్యము అనడమే నిజమైనటువంటి వాక్య పరిభాష. అది కాకుండా దానికి ఏ పేరు పెట్టినా సరే నీకు దానికి కొంత దూరం ఏర్పడుతుంది. ఆ దూరమే నిన్ను నువ్వు తెలుసుకోకుండా అడ్డుపడుతుంది. సో, ఇక్కడ ప్రత్యేకించి తెలుసుకోవాల్సింది ఏమీ లేదు. నువ్వు చైతన్యంలో ఉన్నావు అని గుర్తిస్తే చాలు. దానికి ఏ ప్రయత్నం అవసరం లేదు కూడా. నేను చైతన్యంలో ఉన్నాను అనే ఎరుక నీకు కలిగితే చాలు. మనస్సే అడ్డంకి. తొలగించే ప్రయత్నం చేయి.